హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందిరా అండి. ఈరోజు మన ఛానల్లో మా అక్క వాళ్ళతో కలిసి చాలా సంవత్సరాల తర్వాత షాపింగ్కి అయితే వచ్చాము. సో లోపల అయితే వెళ్దాము. మేము వచ్చింది ఏఎంబి మాల్, సరస్ సిటీ క్యాపిటల్ మాల్ అండి, హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర ఉంటుందన్నమాట, కొత్తగూడ దగ్గర, నియర్ టు గచ్చిబౌలి. సో ఇక్కడ మాల్లో మేము షాపింగ్ చేస్తూ మా అక్క కొన్ని సెలెక్ట్ చేసుకుంది డ్రెస్సెస్, అవన్నీ ట్రై చేస్తుంది. ఇంకా మేమిద్దరం కూర్చొని మా పెద్దక్క నేను చిట్ చాట్ చేసుకుంటున్నాం అనమాట. ఫుల్ ఫన్ అయితే వచ్చింది. ఎప్పుడైనా సరే అక్క వాళ్ళతో కలిసినప్పుడు, నిజంగా అక్క చెల్లెలు కలిసినప్పుడు నిజంగా చాలా ఫన్ ఉంటుంది కదా. మా అక్క అయితే కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ తీసుకొని వస్తూ ఉంది వేసుకొని. ఈ లోపు మేమైతే కొన్ని జోకులు అయితే వేసుకుంటున్నాం అనమాట. బయటికి వెళ్ళినప్పుడు, అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు షాపింగ్ వేరుంటుంది, అండ్ మనం వెళ్ళినప్పుడు షాపింగ్ వేరుంటుంది. నాకు మాత్రం మా అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. సో మేము వెళ్ళింది ఏంటంటే యూస్టాలోకి అనమాట. అక్కడ కొన్ని కలెక్షన్ మా అక్క సెలెక్ట్ చేసుకుంది, వాటిని ట్రై చేస్తుంది అనమాట. కొన్ని సైజెస్ అయితే మంచిగా అనిపించాయి. ఇంకా మీతో కూడా కామెడీ చేస్తున్నాం అనమాట. అదంతా నేను తీసేసాను, బాగా నాయిజీగా ఉందన్నమాట అందుకనేసి. అండ్ ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, తీసుకోమని చెప్తున్నా నేను. వాళ్ళు టూర్ వెళ్తున్నారు అనమాట ఇప్పుడు, సో అందుకనేసి షాపింగ్ చేసింది. ఫైనల్గా ఒక 3-4 అయితే తీసుకుంది. అన్నీ నచ్చినాయి. అన్నీ నేను కొన్ని మాత్రమే షూట్ చేశానండి. మేము జోకులు వేసుకుంటా ఇంకా అదంతా వీడియో తీయడం కూడా మిస్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత కొంచెం పక్కకి రాగానే పిఎంజే జ్యువెలర్స్ ఉంది. ఇక్కడ మనకి డైమండ్ జ్యువెలరీ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. మా అక్క వాళ్ళు బ్లాక్ బీడ్స్ చూద్దాము అనేసి దీని లోపలికి వచ్చాము. మాకేంటంటే కావాల్సిన యాంటిక్లో కానీ డైమండ్స్లో కానీ బ్లాక్ బీడ్స్ కలెక్షను చాలా తక్కువగా ఉందన్నమాట డిస్ప్లేలో. సో వాళ్ళు ఏంటంటే చెప్తే మేము ఆర్డర్ చేస్తే మేము కస్టమైజ్ చేస్తాము అంటున్నారు. బట్ మాకేంటంటే కస్టమైజ్ చేస్తే మాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిద్దో రాదో అని మేమైతే పెట్టలేదన్నమాట ఆర్డర్. కానీ అక్కడ ఇంకా చోకర్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్, జుమ్కీస్, స్టడ్స్ ఇలాంటి కలెక్షన్ చూసాము. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇలాంటి నేను ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ పెట్టారనమాట టీబీజెడ్ వాళ్ళు. ఆ గోల్డ్ జ్యువెలరీ అయితే నేను తీసుకున్నాను. ఇలాంటి బుట్టలే నేను వీడియో చేయాలండి, అది కూడా మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు. అది కూడా ఒకసారి వీడియో చేస్తాను. నాకు మంచి తక్కువ గ్రామ్స్లో సూపర్గా, అంటే తక్కువ కాదండి, జుంకాస్ మాత్రం చాలా మంచిగా వచ్చాయి. యాంటిక్ ఫినిషింగ్ ఉన్నప్పుడు ఆ వర్క్కి, ఆ కార్వింగ్కి నిజంగా మనకి ఛార్జ్ అయితే చేస్తారు. మేకింగ్ ఛార్జెస్ కానీ, వేస్టేజ్ కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. నేను తీసుకున్నప్పుడు బుట్టలు సూపర్గా అనిపించినాయి, వెంటనే తీసేసుకున్నాను నేను. అలాగే ఇక్కడ మా అక్క ఇలాంటి స్టడ్స్ చూస్తుంది. ఇది రామ్ పరివార్వి స్టడ్స్ అనమాట. చుట్టూ పగడాలు వచ్చినాయి. మా అక్క 7 వారాల నగల కోసం చూస్తుంది అనమాట. ఆల్రెడీ చాలా తీసేసుకుంది. ఇంకా పగడాలు కూడా ఫిల్ చేసేస్తే సరిపోతుంది అనేసి పగడాలు ఎక్కువ చూస్తుంది అనమాట. బ్లాక్ బీడ్స్లో కూడా పగడాలు ఉన్నాయి, ట్రై చేద్దాం అనుకుంది. ఇవేమో రామ్ పరివార్వి, చుట్టూ పగడాలు వస్తాయి, యాంటిక్ ఫినిషింగ్. ఇక్కడ అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. నేను అంతా ఫోటో తీస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. నేను ఫోటో కాదు వీడియో తీస్తున్నానని చెప్పాను అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఆ ఫోటో తీస్తున్నాననేసి స్టడీగా కూర్చున్నారనమాట. ఇలా చాలా ఫన్ అయితే జరిగిందండి. కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఇంకా వెంటనే మళ్ళీ మా షాపింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇది స్టైలప్లో అసలు కలెక్షన్ మాత్రం సూపర్ ఉంటుందండి. నాకైతే అసలు లోపలికి వెళ్ళటమే, ఏదో ఒకటి తీసుకోకుండా బయటకు వచ్చిందంటూ అసలు హిస్టరీలోనే లేదు. అంత బాగా నచ్చుతాయి, సూపర్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్రైజెస్ కూడా నాకు చాలా బడ్జెట్ ఓరియంటెడ్ అనిపిస్తాయి. ప్రైజెస్ కూడా నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. ఇది పిస్తా గ్రీన్ కలరు, సూపర్గా అనిపించింది. నాకు ఈ కలర్ లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే వేసుకోగానే కలర్ చాలా బాగుంది కదా, అండ్ ఫ్రాక్ కూడా బాగుంది, సూపర్గా అనిపించింది. ఫిట్టింగ్ కొంచెం లూజ్ ఉంది, దాన్ని ముందు సైజ్ తీసుకుంటే సరిపోతుంది. బట్ సైజెస్ కొన్నిటికి లేవు. నాకు అది నచ్చిందని తీసేసుకుంటున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా బాగుంది చూస్తుంటే, సో అందుకే ట్రై చేస్తున్నాను.
ఇది కూడా బాగుంది. లెంత్, ఫ్యాబ్రిక్, ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది. అండ్ డై కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే ఫ్యాబ్రిక్ మీద డై చేసింది, నేవీ బ్లూ కలర్ సూపర్గా అనిపించింది. సో ఫిట్టింగ్ కూడా బాగుంది అనేసి ఇది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండు అయితే చాలా బాగా నచ్చాయి. నేను ఆల్రెడీ యూస్టాలో కొన్ని తీసుకున్నవి వీడియోస్ చేశాను, అలాగే స్టైలప్లో తీసుకునేవి కూడా కొన్ని వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ న్యూ కలర్స్, న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్. మీరు వెళ్ళినప్పుడు ఈ కలెక్షన్ ఉంటుందో లేదో నాకు తెలియదండి, ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు ఈ డిజైన్ ఉంది, మేము షాపింగ్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు కలెక్షన్ అంతా యాడ్ చేస్తున్నారు ఇంకా. సో కొన్ని కలెక్షన్ అయితే ఇక్కడ మేము చూసినవి తీసేశారు. సో వేరే స్టోర్స్కి పంపిస్తారని నేను అనుకుంటున్నాను మేబీ. సో అలా కాబట్టి మీరు వెళ్ళినప్పుడు కలెక్షన్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటున్నారు. ఎవ్రీ వీక్ అయితే కలెక్షన్ చేంజ్ అయిపోతుంది. అండ్ వీకెండ్స్లో ఉండే కలెక్షన్ వీక్ డేస్లో ఉండదు, వీక్ డేస్లో ఉండే వీకెండ్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అదొకటి. ఓకేనా. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా నాకు బాగా నచ్చినాయి, చాలా బడ్జెట్గా అనిపించినాయి, వెంటనే తీసేసుకున్నాను. అండ్ మా అక్క వాళ్ళు కూడా కొన్ని తీసుకున్నారు, వాళ్ళు వేరుగా బిల్లింగ్ చేయించారు. సో వాళ్ళ కలెక్షను నా కలెక్షను వావ్ అనిపించింది. అంటే ప్రైజెస్ కూడా 800-900 బిలోనే ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అన్నీ. అసలు క్లాత్ కూడా సూపర్గా ఉంది. అండ్ తర్వాత స్టైల్ యూనియన్కి అయితే వచ్చేసాం మేము. ఈ స్టైల్ యూనియన్లో కలెక్షన్ మాత్రం వావ్ అనిపించింది. ఈ కలర్ కూడా, డిజైన్ కూడా యూనిక్గా అనిపించింది. సో మా సిస్టర్ అయితే ట్రై చేస్తుంది, నాకైతే కొంచెం ఇలాంటి డిజైన్ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. అండ్ ఈ ఫ్రాక్ కూడా సూపర్ ఉంది. నాకు ఇలాంటిది మ్యాక్సీ డ్రెస్ ఉందని చెప్పేసి నేను ఇది కూడా ట్రై చేయలేదన్నమాట. బట్ కలెక్షన్స్ మాత్రం న్యూ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను కొన్ని అయితే వీడియోస్ తీయటం కూడా మర్చిపోయాను అనమాట. మా అక్క వాళ్ళు మేము మాట్లాడుకుంటూ కన్వే చేసుకుంటూ ఉన్నాము. ఆ కన్వర్జేషన్లో నేను వీడియో తీయాలని కూడా మర్చిపోతూ ఉన్నాను. అప్పుడప్పుడు కొన్ని తీసాను అనమాట. ఇంకా ఇక్కడ స్టైల్ యూనియన్లో ఫస్ట్ టైం నేను నెయిల్ పాలిష్లు అండ్ బాడీ మిస్ట్లు కానీ, మాయిశ్చరైజర్స్, ఇట్లాంటి లిప్ బామ్లు, వ్యాలెట్స్, జుడియోలో లాంటి కలెక్షనే నాకు ఇక్కడ కూడా కనిపించింది. నేను ఇప్పటిదాకా చూడలేదు, ఈసారి మాత్రమే స్టైల్ యూనియన్లో ఇలాంటి కలెక్షన్ నేను చూశాను. అండ్ ఎక్స్టెండ్ కూడా చేశారనమాట స్టైల్ యూనియన్. సో ఇలా చూశాను అనమాట. ఎంతైనా అక్క వాళ్ళతో వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, తెలుసుకుంటూ. సో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే టైం ఉంటుంది మనకు కావాల్సినవి మనం చూసుకోవడానికి. మన ఇసుకిచ్చారు అనమాట, వెళ్దాం పదా అని. సో అలాంటప్పుడు నాకు ఇట్లాంటి షాపింగ్ బాగా నచ్చుద్ది. ఇప్పుడు మనం జెంట్స్తో వెళ్ళామనుకోండి, హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, ఫాదర్ కానీ, ఎవరితో వెళ్ళినా సరే మనకి టైం ఉండదు అనమాట. హడావిడి పెట్టేస్తారు, తీసుకున్నావా, వెళ్ళిపోదాం, నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళాలి అని. సో అక్క వాళ్ళతో వెళ్తే మాత్రం నాకు కావాల్సినంత టైం దొరికిద్ది, ట్రయల్స్ చేసుకోవడానికి టైం దొరికిద్ది. నేను ఒక్కొక్క వస్తువుని నాకు కావాల్సినట్టుగా నేను థాట్స్ తెచ్చుకొని ఆలోచించుకొని తీసుకోవడానికి అన్ని విధాలుగా నాకు టైం అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ లిప్ టింట్ అంటే 3-in-1గా యూస్ చేసుకోవచ్చు. చీక్స్కి కానీ, ఐ షాడోస్కి కానీ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ 149 రూపీస్కే ఉంది. అండ్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఉన్నాయి, ఇవి కూడా జస్ట్ 149 రూపీస్కి. అంటే చాలా బడ్జెట్ ఓరియంటెడ్ షాపింగ్ కావాలి కాస్మెటిక్స్ అనుకుంటే మీకు బెస్ట్ ప్లేస్ అనమాట. కానీ నాకు నెయిల్ పాలిష్లు క్వాలిటీ మాత్రం అస్సలు నచ్చలేదండి. టు బీ ఫ్రాంక్, అస్సలు తీసుకోకండి. ఇది చాలా వాటరీగా ఉంది, చాలా పల్చగా ఉంది కదా. 3-4 కోటింగ్స్ వేసినా సరే అస్సలు బాగట్లేదు అనమాట. అండ్ ఇది బాడీ మిస్ట్, నేను ఇది తీసుకున్నాను, రోజ్ పెటల్స్ది, చాలా బాగుంది. మీరు ట్రై చేయాలనుకుంటే బెస్ట్ వన్. అంటే ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉండట్లేదు కానీ బాగానే ఉంది. ఫ్రాగ్రెన్స్ కూడా. ఇవన్నీ డిజైనర్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ మేము చూసుకోవడమే సరిపోయింది. జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రమే తీసాను. ఇక్కడ అంతా ముంబై స్టైల్ అనమాట. అంటే సెలబ్రిటీస్ స్టైల్ ఉన్న స్టోర్ అది. సో మా అక్క దాంట్లో ఒకటి తీసుకుంది. అది చాలా అంటే చాలా బాగున్నాయండి అక్కడ. అండ్ నెక్స్ట్ మేము జుడియోకి వచ్చేసాము.
అండ్ జుడియోలో కలెక్షన్ అయితే అసలు చెప్పేదే లేదు, తగ్గేదే లేదు. అన్నీ చాలా తక్కువ ప్రైజెస్, అంటే చాలా బడ్జెట్ ఓరియంటెడ్ షాపింగ్ కావాలి అనుకుంటే జుడియోనే నన్ను అడిగితే. కానీ క్లాత్లు మాత్రం కొన్ని షింక్ అయిపోయి అలా అవుతాయి, కానీ బట్ షాపింగ్ చేస్తే బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం జుడియోలో మంచి దొరుకుతాయి. అండ్ క్లాత్లు కూడా చాలా బాగుంటాయి. ఫిట్టింగ్స్ మాత్రం ట్రై చేసి తీసుకోండి. కొన్నిటికి ఎల్ సరిపోయింది అనుకోండి, కొంతమందికి కొన్ని ఎం సరిపోయే వాళ్ళకి కూడా కొన్ని ఎల్ కావాల్సి ఉంటుంది, ఎం సరిపోయే వాళ్ళకి కొన్నిసార్లు ఎస్ కావాల్సి ఉంటుంది. సో అదొకసారి ట్రై చేసి తీసుకోవాల్సిందే జుడియోలో అయ్యి. అంటే డిజైన్ని ప్యాటర్న్ని బట్టి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతాయి కాబట్టి నేను జుడియోలో కూడా కొన్ని రీసెంట్గా కలెక్షన్ తీసుకున్నాను. అసలు ఎన్ని తీసుకున్నానో అవన్నీ అసలు నాకు వీడియోస్ చేయడం అసలు కుదరట్లేదండి. అండ్ నర్సింగ్లో కొన్ని తీసుకున్నాను, జుడియోలో తీసుకున్నాను, స్టైల్ యూనియన్లో తీసుకున్నాను, స్టైల్ అప్లో, అండ్ ఇంకా ఆన్లైన్ షాపింగ్లో కొన్ని తీసుకున్నాను. అవన్నీ వీడియోస్ చేయాలండి. మింత్రాలో తీసుకున్నవి ఉన్నాయి. అండ్ ఇండియా బ్రాండ్ ఉంటాయి కదా ఎథ్నిక్ వేర్వి, సూపర్ కలెక్షన్ ఉందండి. అవన్నీ వీడియోస్ చేయాలి. మీరు కమెంట్స్ చేస్తూ ఉండండి. నేను చేస్తానికి నాకు పుషప్ వస్తుంది అనమాట, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ మాత్రం జస్ట్ వావ్. అసలు ఏదన్నా మన వెకేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఆ డ్రెస్ మాత్రం చాలా కూల్గా ప్లెజెంట్గా అనిపించింది నాకు. అండ్ క్లాత్ కూడా బాగుంది, ఫిట్టింగ్ బాగుంది. దీనిది నెక్స్ట్ సైజు దీనికన్నా చిన్న సైజు ఉంటే బాగుంది అనిపించింది. ఇది కొంచెం లూజ్ అనిపించింది, అందుకే తీసుకోలేదు. ఈ వైట్ డ్రెస్ మాత్రం సూపర్గా ఉంది, కానీ దీనికి ఒక హ్యాండ్కి ఎలాస్టిక్ వచ్చి ఒక హ్యాండ్కి రాలా, అందుకే నేను అది తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ మేము ఆకలి వేసేసిందండి, బీభత్సంగా షాపింగ్ చేసేసాం కదా. ఇంకా బిర్యానీ అండ్ మేము కలిసామంటే ఈ బ్రౌనీ తీసుకోవాల్సిందే మెక్డానల్డ్స్లో, అది డెఫినెట్గా తీసుకోవాల్సిందే. సో అది కూడా ఫినిష్ చేసేసాము. ఇంకా కాసేపు అలా రిలాక్స్డ్గా కూర్చున్నాం అనమాట. షాపింగ్ చేసేసి అలిసిపోయి తిన్నాక ఇంకా అలిసిపోయాం అనమాట. అలసట అంతా షాపింగ్ అయిపోయాకే తెలిసిద్ది మాకైతే. మీకు కూడా అంతేనా? ఒక్కసారి నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. మాలాంటి షాపింగ్ మీరు కూడా చేస్తారు మీ అక్క వాళ్ళతో కానీ చెల్లెలతో కలిసి అని అనుకుంటే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ చేయండి. బాయ్ బాయ్.